క్రిస్మస్ అనేది స్తుతుల పండుగ, ప్రభును ఆరాధించే పండుగ. ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉంటూ కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఇక్కడ కూర్చున్న మీరు కనీసం మీ పక్క వారిని విష్ చేయండి, ఎదురు వారిని విష్ చేయండి. అట్లీస్ట్ గివ్ ఎ స్మైల్ దట్ టుడే ఈజ్ ఎ గ్రేట్ డే ఇన్ ద హోల్ కమ్యూనిటీ. ప్రపంచమంతా క్రైస్తవుల పండుగలాగా మనం చేసుకుంటూ ప్రభును ఆరాధిస్తుండగా మనము ఒకలాగా సీరియస్గా ఉండకుండా ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉంటూ గొల్లలు జ్ఞానులు ప్రభును స్తుతించి ఘనపరిచి ఆయనకు మొక్కి ప్రణమిల్లి ప్రభును ఆరాధించినట్లు మనమందరం కలిసి ప్రభును ఆరాధిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ ఉదయకాలము మన సంఘ క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడుచుండగా వారితో కలిసి ప్రభును మనం ఆరాధిస్తూ మనం ప్రభును కొనియాడదాం. I invite the choir to come and sing now. Jai
సంగమా ఈ రక్షణ శుభవార్తను దాటి చెప్పుమా. ఓ నీతి సూర్యుడు ఉదయించెను తూర్పు దేశమందున, గొల్లలు వ్యాధులు చూడవచ్చిరి ఆ నక్షత్రపు మార్గమున. నీతి సూర్యుడు ఉదయించెను తూర్పు దేశమందున, గొల్లలు వ్యాధులు చూడవచ్చిరి ఆ నక్షత్రపు మార్గమున. నీ కొరకు నా కొరకు దివి నుండి భూమికి కరుణించగా, చీకటి బ్రతుకును వెలుగుగా మార్చను మన కొరకే ఇలా జన్మించగా. ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా, సర్వలోకానికే మూల స్తంభమా. నేటి కరమా ఓ సంగమా, నా ప్రియ సంగమా, ఈ రక్షణ శుభవార్తను చాటి చెప్పుమా. ఓ నీతి సూర్యుడు ఉదయించెను తూర్పు దేశమందున, గొల్లలు జ్ఞానులు చూడవచ్చిరి ఆ నక్షత్రపు మార్గమున. ఓ నీతి సూర్యుడు ఉదయించెను తూర్పు దేశమందున, గొల్లలు జ్ఞానులు చూడవచ్చిరి ఆ నక్షత్రపు మార్గమున. చక్కని పాట పాడిన కోయర్ వారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. మా పెద్దలు అంటున్నారు ఇట్లాంటి కోయర్ చాలా మంచి కోయర్, కానీ ప్రతి ఆదివారం వస్తే కూడా బాగుంటుంది అంటున్నారు. చక్కగా పాడే కోయర్, మంచి వాయిసెస్ ఇచ్చే కోయర్, చక్కని వాయిసెస్తో సంఘాన్ని దర్శిస్తూ వారికి ఇచ్చిన సేవను దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. మన మధ్యలో ప్రార్థించుటకు శ్రీ విజయ్ కుమార్ గారు ఉన్నారు, స్టాండింగ్ కమిటీ మెంబర్. పిదప మన సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ సామ్యుల్ గారు సంఘం ఉద్దేశించి క్రీస్తు జన్మదిన సందేశం వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామంన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కానభూతులైన మా గొప్ప దేవ, దయగల తండ్రి, నీ పాదాలకు వందనము స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గత సంవత్సరం మొదలుకొని ప్రభా, ఈ సంవత్సరాంతం వరకు ప్రభా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ప్రభా, కనికరించి కాపాడుతున్న విధానం బట్టి వందలు చెల్లించున్నాం తండ్రి. అవునా ప్రభా, నీతి సూర్యునిగా ప్రభా ఈ లోకంలో అవతరించి ప్రభా, మా హృదయాల ప్రభా నువ్వే వెలుగును ప్రసారింపజేయమని కూర్చున్నాం తండ్రి. యేసయ్యా, ఈ లోకంలో ప్రభా రిక్తునిగా ప్రభా మా కోసం ప్రభా ఈ లోకంలో జన్మించున్నావు తండ్రి. ఈ యొక్క జన్మదిన వేడుకలు ప్రభా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రభా వారి ఎందుకు ప్రభా నీవే ఉండి ఆది అంతం వహించి ప్రభా వారికి కావాల్సినటువంటి దీవులను అనుగ్రహించుకుంటున్నాం తండ్రి. మా సంఘంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా కనుకరించి కాపాడమని కూర్చున్నాం తండ్రి. వారికి కావాల్సినటువంటి నీ యొక్క వెలుగును వారి హృదయాల ప్రసారింపజేయమని కూర్చున్నాం తండ్రి. అవునా ప్రభా, ఈ లోకరక్షకుడు ప్రభా మా హృదయాల్లో జన్మించి ప్రభా నిన్ను వెలుగెత్తి చాటుకు ప్రభా మీరు మా కనుక యొక్క తరుణం బట్టి వందనాలు చెల్లించున్నాం తండ్రి. సంఘంలో ప్రభా ఈ సంఘంలో ప్రభా పనిచేయించిన ప్రతి ఒక్క వారికి ప్రార్థన చేసినాం తండ్రి. యేసయ్య, మరి ముఖ్యంగా ప్రార్థన చేసినాం తండ్రి. నీ దీనదాసుడు ప్రభా వాక్యమును విత్తనయించిన ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ఫలింప చేయమని కూర్చున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకుని ప్రభా ఈ లోకం మా యొక్క రక్షణ స్వార్థను ప్రభా లోకంలో వెదజల్చే ప్రభా నీ యొక్క కృపను చూపించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సందర్భం ప్రభా ఈ యొక్క తూర్పు నక్షత్రం ప్రభా 8 కోణాల ప్రభా ఆ 8 కోణాల ప్రభా మా హృదయాల ప్రభా
ఫలింప చేయమనుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మా హృదయాల్లో ప్రభా వెలుగును నింపుమనుకుంటున్నాం తండ్రి. వెలుగులో ప్రభా లేని వారి కొరకు ప్రాంతం వాళ్ళు వెలుగులోకి రాగలటకు ప్రభా రక్షణ సువార్తను వాళ్ళు చేత పట్టుకుని ప్రభా ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా ప్రభా నీ యొక్క ఆత్మతో ప్రభా నింపుమనుకుంటున్నాం తండ్రి. మా సంఘాన్ని ప్రభా నీ ఆత్మతో నింపుమనుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కనుగరించి కాపాడమనుకుంటున్నాం తండ్రి. మరి మీకేం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ కమిటీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని నాన్న వారు కావాల్సిన తెలివి జ్ఞానం తెచ్చినందుకు నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ చక్కటి ప్రోగ్రాం ప్రభా ఎంతో శ్రమతో ప్రభా వారు ఈ యొక్క క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భ ప్రభా వారు పాట పడుచున్న ప్రభా వారు కావాల్సినటువంటి శక్తిని బలం దయచేయమన్న యేసయ్య వారి నీ నామ మహిమార్థమే వాళ్ళు పాట పడుచున్న ప్రభా వారికి కావాల్సినటువంటి అన్ని ఈవులను దయచేయమనుకుంటున్నాం తండ్రి. మరి మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నూతనంగా ప్రభా వారి హృదయాలలో నూతన వెలుగును నింపుమనుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కనుకరించి కాపాడమని వేడుకొంచు ఈ యొక్క కొద్ది విన్నపములు మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ సంఘమా, దేవుని అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగా మరి మా కుటుంబం తరఫున మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృపలో మరొక క్రిస్మస్ సర్వీస్లో పాల్గొనుటకు దేవుడు మనకు చూపినటువంటి ఈ కృప ఎంతో గొప్పదని గుర్తిస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ దాదాపు నవంబర్ 25th మన సంఘంలో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి చాలా చక్కగా మరి వేరు ఈవెంట్స్ మరి ప్లాన్ చేసి చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమిటీ వారిని సందర్భాన అభినందించాలని నేను ఆశపడుతుంటున్నాను. ప్రియులారా, సార్వత్రికంగా క్రిస్మస్ పండుగ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి బిడ్డలు మరి అబ్జర్వ్ చేయటం, దేవుని ఆరాధిస్తూ ఆయనను ఘనపరచటం, ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. మరి ఈ చక్కని ఆశీర్వాదకరమైనటువంటి సందర్భంలో మనము గ్రీటింగ్స్ తెలియజేయటం చాలా మరి ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ దినాల్లో నేను ఆలోచన చేస్తూ వచ్చాను, లోకం ఎంతగా మారిపోయింది అంటే ఆ దినాల్లో మేము చిన్ననాటి పరిస్థితిలో గ్రీటింగ్ కార్డ్స్ అనేటువంటివి ఉండేవి. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అనేటువంటివి ఎలక్ట్రానిక్ గ్రీటింగ్స్ అవి చాలా వాడుకలో వచ్చేసాయి. ఇటీవల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేద్దామని వెళ్తే మా వైపు ప్రజలు తేరి చూస్తున్నారు, వీరు ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ దినాల్లో ఉన్నారని. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఈ ఆనందాన్ని పంచుకోవటం చాలా చక్కని విషయం. ఒకవేళ మీరు గ్రీటింగ్ కార్డ్స్ ఇంకొకళ్ళకి ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ మీ ప్రక్కనున్న వారికి ఒకసారి కరచాలనం చేసి మెరీ క్రిస్మస్ అని చెప్పగలరా? కొంచెం ఒక స్మైల్తో, రైట్, మీ ప్రక్కనున్న వారితోనే మెరీ క్రిస్మస్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి చెప్పండి. యు మీన్ ఇట్ వెన్ యూ సే ఇట్, రైట్? దేవునికి మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ. మీకు అందరికీ మరొకసారి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఈ మాధ్యమం ద్వారా ప్రపంచంలో నుండి వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆఫ్ కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రియులకందరికీ మరొకసారి క్రిస్మస్ గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, అక్కడున్నటువంటి విశ్వాస సమాజాన్ని గొప్పగా దీవించిన గాక. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి క్రీస్తు జననం లోకానికి గొప్ప రక్షణ, క్రీస్తు జననం లోకానికి గొప్ప రక్షణ అన్నటువంటి అంశాన్ని తీసుకుని 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని నేను ఈ ఉదయకాలన మీ ఎదుట నిలబడి ఉంటున్నాను. క్రీస్తు యొక్క జననం లోకానికి ఒక గొప్ప రక్షణ తీసుకుని వచ్చినటువంటి విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియబడుతుంది. క్రిస్మస్ అన్నటువంటి ఈ పండుగలో రక్షణ, క్రీస్తు యొక్క రక్షణ లేకపోతే అది క్రిస్మసే కాదు.
ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటే భక్తుడైనటువంటి లూకా గారు ఈ యొక్క పుస్తకాన్ని అక్కడున్నటువంటి అన్యుల సమాజానికి, జెంటైల్ కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ ఆయన రాస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ఇలాంటి పరిస్థితులలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క మంచితనం లోకానికి ఏ రీతిగా అందించబడిందో ఈ గ్రంథకర్త యేసయ్య జననాన్ని స్టార్టింగ్లోనే పోర్ట్రేట్ చేసి దేవుని యొక్క ప్లాన్స్ ప్రజలకు బయలుపరిచినట్లు మనం గమనిస్తుంటున్నాం. చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్ను ఈ గ్రంథకర్త ఈ యొక్క లూకా సువార్తలో మనకు చాలా స్పష్టంగా తెలియజేయటం జరుగుతోంది. ప్రియులారా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక నేటివిటీ సీన్ కదా, ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ ప్రజలను మనం చూస్తూ ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు దేవుని హృదయం మానవుని పట్ల ఎంత గొప్పదో, దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడో ఆ విషయాన్ని ఆ యొక్క నేటివిటీ సీన్లో మనం గమనిస్తాం. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయం, గాడ్స్ హార్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, దేవుని యొక్క హృదయం మానవాళి పట్ల అని జనరల్ స్టేట్మెంట్ చేసే కంటే దేవుని హృదయం ప్రతి ప్రజల కొరకై, ప్రతి దేశంలో ఉన్న వారి కొరకై, ప్రతి ట్రైబ్ కొరకై, ప్రతి భాష మాట్లాడేటువంటి వారి కొరకై దేవుని యొక్క హృదయం అది ఎంతో ఎంతో గొప్పది. ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచేటువంటి రీతిని అక్కడ మనం ఖచ్చితంగా గమనించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన ఈ ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క జననం సర్వ మానవాళి కొరకు చాలామంది ఎలా చూస్తూ వచ్చారంటే, హీ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పటం జరిగింది. లేదంటే హీ ఈస్ గిఫ్ట్ ఆఫ్ లవ్ ఫర్ హ్యూమన్ సొసైటీ అని చెప్పటం జరిగింది. అవును ప్రియులారా, ఇటీవల నేను ఒక చిన్న ఆర్టికల్ చదువుతా ఉంటే అక్కడ నాకు ఏమి అగుపడిందంటే, ఒక రైటర్ రాస్తూ వచ్చాడు, ఈ సర్వమానవాళి కొరకే యేసుక్రీస్తుకు వరం అని చెప్పి, అంటే ఈ రీతిగా నేను దానిని చూడొచ్చు అని చెప్పి ఆయన రాస్తూ జర్మనీ దేశంలో ఉన్నటువంటి వస్తువులను తీసుకుని ఆ నేటివిటీ సీన్ చేసి అక్కడ పిరమిడ్స్ చేసి దాంట్లో అక్కడ ఆ వస్తువును తెచ్చి పెట్టారంట. ఆ నేటివిటీ సీన్లో ఆ చెక్క సామాగ్రి అది ఒలివ చెక్క బెత్లహేము నుంచి తెచ్చి దాంట్లో పెట్టడం జరిగిందంట. మెక్సికో అనేటువంటి ప్రాంతంలో వేరువేరు కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి ఆ నేటివిటీ సీన్లో పెట్టడం జరిగిందంట. ట్రెడిషనల్గా ఆ గొర్రెలు ఇవి కాకుండా ఆ యొక్క పశువుల పాక దగ్గర ఆఫ్రికన్ యానిమల్స్ను తీసుకుని వచ్చి పెట్టి అక్కడ చేసినటువంటిది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి సీన్ ఆ నేటివిటీ సీన్లో మరి పెట్టడం జరిగింది. ఇది ఏమి సూచిస్తుంది అని చెప్పేసి అంటా వస్తూ వచ్చారంటే, జీసస్ బర్త్ వాజ్ నాట్ జస్ట్ ఫర్ ఎ నేషన్ బట్ ఫర్ ద హోల్ ఎర్త్. ఇదిగో సర్వ మానవాళికి, సర్వ లోకానికి యేసుక్రీస్తు యొక్క జననం అది చాలా ప్రత్యేకం, అది దేవుని గిఫ్ట్ అని తెలియజేయటం అనేటువంటిది జరుగుతోంది. ప్రియమైన దేవుని సంఘమా, ఈ లూకా సువార్త ఈ గ్రంథకర్త రాస్తున్నప్పుడు చాలా ఆకర్షణీయమైనటువంటి విషయము ఈ 2వ అధ్యాయం లూకా సువార్తలు గమనిస్తే హిస్టారికల్ సెట్టింగ్ను అక్కడ మనకు తీసుకుని పెట్టాడు. ప్రియులారా, హిస్టారికల్ సెట్టింగ్లో మనం ఏం చూస్తున్నామంటే 2వ అధ్యాయం లూకా సువార్తలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. చూసారా, ఇక్కడ హిస్టారికల్ సెట్టింగ్ అన్నటువంటిది గమనిస్తూ ఉంటే సీజర్ అగస్టస్ అన్నటువంటి ఒక చక్రవర్తిని మనం ఇక్కడ ఖచ్చితంగా చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ మరి కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. ప్రియులరా, ఈ ప్రజా సంఖ్య అన్నటువంటిది దానికి ముందు ఒక పదము సమకూర్చబడింది. అదేంటంటే సర్వలోకమునకు. బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఈ ప్రజా సంఖ్య రాయించేటువంటి ప్రక్రియలో సర్వలోకం అంటే ద నోన్ వరల్డ్ ఇన్ దోస్ డేస్. ఆ గ్రీక్ రోమన్ ప్రపంచంలో ఆ యొక్క రోమన్ సామ్రాజ్యం ఎంత దూరం అయితే వెళ్ళిందో అంత దూరానికి ఈ ప్రజా సంఖ్య అనేటువంటిది మరి తీసుకుని రావటం జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ కైసరు ఔగుస్తు ఈ
ప్లేస్లో ఉంటూ ఉండగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాలస్తీనా ప్రాంతము ప్రత్యేకించి ఆ టైంలో ఏంటి అంటే కైసరు ఔగుస్తు వలన అది పరిపాలించబడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. రోమన్ రూలర్స్, రోమన్ చక్రవర్తులు ఎలాగున్నారంటే, ఈ రోమన్ చక్రవర్తులు చాలా మటుకు వారిని దేవుళ్ళుగా పరిగణించే వాళ్ళంట. దే వర్ లైక్ గాడ్స్ దోస్ డేస్. ఐ వుడ్ లైక్ టు యూస్ స్మాల్ GODS. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోమన్ చక్రవర్తులు దేవుళ్ళుగా పరిగణిస్తున్నప్పుడు వాస్తవానికి ఆ బెత్లెహేములో జన్మించినటువంటి ఆ యేసయ్యని చూస్తూ ఉంటే చాలా కాంట్రాస్టింగ్ ఇమేజ్ లాగా మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంది. అవును ప్రియులారా, ఈ సెట్టింగ్ను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఈ హిస్టారికల్ సెట్టింగ్లో మనం గమనించినట్లయితే కొన్ని దశాబ్దాలు ఈ పాలస్తీనా, ఇజ్రాయేలు, ఆ సిరియా, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతము, మధ్యధరా సముద్ర ప్రాంతం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. సివిల్ వార్స్ అక్కడ ఉంటా వచ్చాయి. హింస భయంకరంగా చెలరేగుతూ వచ్చింది. ఎక్కడ చూసినా డిస్ట్రక్షన్ అన్నటువంటిది కనబడుతుందంట. మీరు ఎప్పుడైనా మన ప్రాంతాల్లో చూసారా? ఎక్కడికి వెళ్ళినా చక్కని అందమైన భవనాలు కనబడుతుంటాయి, కానీ అందమైనటువంటి ఆర్కిటెక్చరల్ ఆ బ్యూటీ కనబడుతుంటుంది. కానీ ఆ దినాల్లో ఎక్కడికి వెళ్ళినా డిస్ట్రక్షన్ అన్నటువంటిది ఉంది. ప్రియులారా, బ్రుటాలిటీ, క్రూరమైన పరిస్థితి, ఇదిగో ఇమ్మొరాలిటీ, చాలా విచ్చలవిడి అనైతిక జీవితాలు ఆ ప్రాంతంలో ఆ టైంలో చెలరేగినట్లు గమనిస్తూ ఉంటే, డ్యూరెంట్ అన్నటువంటి ఒక రైటర్, బాగా వినండి ప్రియులరా, డ్యూరెంట్ అన్నటువంటి ఒక రైటర్ ఆ యొక్క సంఘటన, ఆ ప్రాంతాన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, ద లస్టీ పెనిన్సులా వాస్ వోన్ అవుట్ విత్ 20 years ఆఫ్ సివిల్ వార్. ఇదిగా ఆ యొక్క పెనిన్సులా, మధ్యధరా సముద్ర ప్రాంతం అంతా కూడా ఈ నేపథ్యాన్ని చూస్తుంటే సివిల్ వార్తో అది చిన్న భిన్నమైనటువంటి పరిస్థితిగా కనబడతా ఉందంటా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పొలాలు, పంట పొలాలన్నీ కూడా అవి అలాగనే కదా, అవి నెగ్లెక్ట్ చేయబడి వాటికంతా వాటికే అవి ఎండిపోయేలాగా అయిపోయాయంట. మరి టౌన్స్ అన్నీ కూడా, ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా అవి ఎలాగున్నాయంటే అవి ఆక్రమించబడినటువంటి స్థలాలుగా ఉన్నాయంట. మరి ధన సంపద అన్నటువంటిది ఏమైపోయిందంటే చాలా మటుకు ఈ యొక్క పరిస్థితిని బట్టి అది దోచుకొనబడినటువంటి పరిస్థితి అంతా. ఊహించారా ఎప్పుడైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమాజాలు అవి ఎలాగున్నాయంటే బాగా గమనించాలి. ఆ యొక్క ప్రాంతాలు అడ్మినిస్ట్రేషన్, ప్రొటెక్షన్ హ్యాడ్ బ్రోకెన్ డౌన్ అని చెప్పి, ఈ హ్యాడ్ బీన్ బ్రోకెన్ డౌన్ అని గమనిస్తూ ఉంటున్నాం. దొంగలు ఏం చేస్తూ వచ్చారంటే, ఆ టైంలో డ్యూరెంట్ రాస్తూ ఉన్నాడు. వారు ఏం చేశారంటే, కనబడినటువంటి ప్రతి వీధిలో రాత్రివేళ ప్రజలు కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. రాజమార్గాల్లో ప్రజలు అలా వెళ్తున్నప్పుడు వారిని కిడ్నాప్ చేసి స్లేవరీకి అమ్మేసేటువంటి పరిస్థితి కనబడుతూ వచ్చిందంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ట్రేడ్, వాణిజ్యం తగ్గిపోయింది. అక్కడున్నటువంటి పరిస్థితులలో ఏమైపోయిందంటే చాలా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకని అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ఈ రోమా ప్రాంతం అంతా కూడా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ వైభవాన్ని కోల్పోయి నైతిక విలువలు దిగజారినటువంటి స్థితిలో ఉంటా ఉందంట. ఇక కొంచెం ముందుకెళ్తే ఆ టైంలో రోమ్ అంటేనే ఆర్మీకి చాలా ఘనత. సోల్జర్స్ ఎలాగున్నారంటే వారు చాలా క్రూరంగా ఎవరిని కనబడితే ఆ ఆర్డర్స్ ఇచ్చినా లేకపోయినా వారికి ఇష్టమొచ్చు వ్యవహరిస్తూ ప్రజలను ఏం చేస్తూ వచ్చారంటే హతమారుస్తూ వచ్చారంట. సిటిజన్స్ హూ హ్యాడ్ సీన్ దేర్ సేవింగ్స్ కన్స్యూమ్డ్ ఇన్ ద ట్యాక్సెస్. అక్కడ ప్రజలందరూ ఏం చేశారంటే వారు సంపాద్యం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉందంటే ట్యాక్స్ రూపంలో ఆ రోమ ప్రభుత్వానికి వెళ్ళిపోతా వస్తుందంట. ప్రియులరా, ఇలాంటి టైంలో కదా ప్రజలు ఏం చేస్తున్నారంటే కన్నా they waited for something to happen, returning tide of something to lift them back to affluence. ఏదైనా వారిని తిరుగా మా పరిస్థితులను తిరిగా ఎవరైనా ఏదైనా మమ్మల్ని అట్లానే ఒక అలలాగా మోసుకుని వచ్చేసి మరి ఒకసారి ఆ వైభవానికి తీసుకుని వస్తే ఎంత బాగుండునో అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సీజర్ అగస్టస్, కైసరు ఔగుస్తు అనేటువంటి వ్యక్తి. అగస్టస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే సేక్రెడ్, పవిత్రమైన, లేదంటే గన ఉన్నతమైన, ఎగ్జాల్టెడ్ అన్నటువంటి అర్థం కూడా వస్తుంది.
ఈ సీజర్ అగస్టస్ వాస్తవానికి ఈయనను ఆక్టేవియన్ అన్నటువంటి పేరు ఉండేది. క్రమేణా ఈయన ఏం చేశారంటే ఈయన తాను ఆయన ఆర్మీకి ఒక జనరల్గా ఉండేటువంటి వాడు. ఆ ప్రాంతంలో ఏమైందంటే ఈ గణతంత్ర ఈ పాలన ఉండేటువంటిది తీసివేసేసి చక్రవర్తి పాలన తీసుకుని వచ్చి ఈ సీజర్ అగస్టస్ ఏం చేశాడంటే ఆయన బాబు ఇది ఒక ఎంపైర్, ఇది ఒక రాజ్యము, దీనికి నేను ఒక చక్రవర్తి అని ఆయన డిక్లేర్ చేయబడి ఆయన ఏం చేశాడంటే ఆయన ఏలటం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కైసరు ఔగుస్తు వలన ఇక్కడ ఆజ్ఞ అయినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. దేనికి ఆజ్ఞ అయింది అంటే ప్రజాసంఖ్య కొరకు. అయితే ఏం జరిగింది ఆ టైంలో అంటే ప్రియులారా, ఏం జరిగిందంటే మరియా యోసేపులు నజరేతు నుంచి బెత్లెహేము ప్రాంతానికి వారు ప్రయాణమయ్యారు. దాదాపు 80 మైల్స్ ప్రయాణము మరియా ఆ యోసేపులు బయలుదేరినటువంటి రీతి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. చాలా ఆకర్షణీయమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు అగుపడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు వై ప్రజాసంఖ్య, ఎందుకు సెన్సస్ అండి అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రభుత్వ రాయితీలు ఇస్తూ ఉంటున్నారు. ఇదిగా మీ పేరు నమోదు చేయించకపోతే మీకు ఓటు హక్కు ఉండదు, ఓటు హక్కు లేకపోతే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా క్లోజ్ చేసేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజ్ చేసేస్తే మీకు ఆపరేట్ చేసుకోవటానికి ఇదిగో ఈ యొక్క ఫైనాన్సెస్ ఉండవు, మీ జీవితం అట్లనే నిలబడిపోతుంది అన్నటువంటి భయం ఎవరైనా పెడితే ఎలాగుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ సెన్సస్ దేనికంటే ఆ టైంలో ఎవరు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ ప్రాంతం కాదు, నజరేత్లో ఉన్నారు కానీ బెత్లెహేమ్కి వెళ్తున్నారు. బికాస్ ఆఫ్ దేర్ జూయిష్ కనెక్షన్స్ వారు బెత్లెహేమ్కి వెళ్తా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ట్యాక్సెస్ అనేటువంటివి ఆ టైంలో కట్టడానికి ఇది కీలకమైనటువంటిది. వాట్స్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ ఈ సెట్టింగ్లో మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే దేవుడు ఈ యొక్క పర్ఫెక్ట్ టైం అండ్ పర్ఫెక్ట్ ప్లాన్ను దేవుడు ఇక్కడ తను జరిగిస్తున్నట్లుగా మనం గమనించాలి. దిస్ ఇస్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. ఇది దేవుని టైం, అది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్, గాడ్ వాజ్ అన్ఫోల్డింగ్ హిస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ద హోల్ హ్యుమానిటీ ఇన్ బ్రింగింగ్ జోసెఫ్ అండ్ మేరీ టు బెత్లెహేమ్. నాకు అనిపించింది గాడ్ కెన్ యూజ్ even Caesar, people like Caesar Augustus to fulfill his plans and purposes. ప్రేమైనటువంటి సంఘమ, ఇలాంటిది మనం గమనిస్తూ ఉంటే గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు ఆ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాట ఇక్కడ వాక్య భాగంలో మనం చూడగలం. చాలాసార్లు దీనిని చదివి ఉండి ఉంటాం. అయితే ఒకసారి మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలరా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రేమైన దేవుని సంగమా, ఈ మాట చాలా గొప్పది. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఈ ఫుల్నెస్ ఆఫ్ టైమ్, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అన్నటువంటి మాట దేవుడు ఏం చేశాడంటే గాడ్ సెంట్ హిస్ సన్ అన్నటువంటి మాటను గమనిస్తున్నాం. దేవుని సమయము అది చాలా ప్రత్యేకమైనటువంటిది, అది పరిపూర్ణమైనటువంటిది. ఒకసారి బాగా గమనించాలి క్రైస్తవ సమాజమా, గాడ్స్ టైమింగ్. ఎప్పుడైనా దేవుని టైమింగ్ మనం ఆలోచన చేస్తూ ఉంటే అది పరిపూర్ణమైనది, అది ఆల్వేస్ సంపూర్ణంగా జరిగేటువంటిది. దేవుని యొక్క టైం, దేవుని యొక్క ఇనిషియేటివ్, దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికలో దేవుడు తన కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటాడని మనం గమనించాలి. ఊహించండి, ఇలాంటి సెట్టింగ్లో దేవుడు ఏమన్నా తొందరపడ్డా? నో. దేవునికి తెలుసు ప్రియులరా, ఈ నేపథ్యం ఏంటో, ఈ పరిస్థితులు ఏంటో దేవునికి తెలుసు. కానీ వాక్యంలో గమనించినట్లయితే కదా, దేవుడు ఆ పరిపూర్ణమైనటువంటి టైంలో తన కుమారుని లోకంలోనికి పంపానని. ఇంకొక మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. గాడ్ వాజ్ నాట్ పానిక్డ్. అయ్యో, ఇలాంటి టైంలో, ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితులలో, సెట్టింగ్లో నా కుమారుడైన యేసుక్రీస్తుని గాని పంపిస్తే ఏమైపోతుంది? గాడ్ వాజ్ నాట్ హెజిటెంట్ అండ్ గాడ్ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ ఈవెన్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయాన దేవుడు
మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలాంటిదో ఆయన ఎరిగినటువంటి వాడు. అలాంటి ప్రపంచం దేని కొరకు వెయిట్ చేస్తుందంటే ఇట్ వాస్ హంగ్రీ ఫర్ ఎ సేవియర్. ఒక రక్షకుని కొరకు ఆ యొక్క సమాజము మరి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం. ఈ వాక్యంలో మనం గమనిస్తే చదవబడినటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం మరి ఆ మొదటి 2 వచనాలు గమనిస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నటువంటి మాట గమనిస్తుంటున్నాం. ప్రియులారా, అదే మాట జబులూను నఫ్తాలి దేశముల మీద మబ్బు నిలవలేదు అన్నటువంటి మాటను కూడా ఈ విషయంలో మనము గమనించక తప్పదు. ప్రియులారా, ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ సెట్టింగ్లో ఈ సీజర్ అగస్టస్ ఉన్నటువంటి ఆ సెట్టింగ్ను మనం చూస్తూ ఉంటే ఇట్ వాజ్ వరల్డ్ దట్ వాజ్ లివింగ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ ఎ పొలిటికల్ సేవియర్. ఈ జూలియస్ లేదంటే కానీ ఈ సీజర్ అగస్టస్, అయ్యా ఈయన మాకు ఒక రాజకీయ సంబంధమైన రక్షకుడిగా మేము చూస్తున్నాము అని చెప్పేసి అంటా ఉంటే, వాస్తవానికి ప్రియ సంఘమా, ఈ వాక్యంలో గమనిస్తే హీ వాజ్ నాట్ ఎనఫ్. అలాంటి పాలన సరిపోలేదు అది. అందుకనే మీకా గ్రంథంలో ఈ ప్రవచనాన్ని మనము చాలా స్పష్టంగా గమనిస్తే, గాడ్ హ్యాస్ ప్రొఫెసైడ్, హి హస్ ప్రామిస్డ్ ఎ మెస్సయా హూ వుడ్ సేవ్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్, who would save people holistically. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెస్సయ్య ఏమి చేస్తాడంటే ప్రజలను ఆయన తన పాపముల నుండి, వారి వేర్వేరు పరిస్థితుల నుండి ఆయన రక్షించేవాడని చెప్పి ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఈ సెట్టింగ్లో నేను ఒక చక్కని విషయాలని చూడాలని ఆశపడుతుంటున్నాను. ఈ మరియా యోసేపులు బెత్లెహేమునకు అలా వెళ్తా ఉన్నటువంటి ఆ టైంలో గాడ్ వాజ్ ఆర్కెస్ట్రేటింగ్ థింగ్స్ ఇన్ హిస్ ఓన్ వేస్. దేవుడు తన సొంతదైనటువంటి శైలిలో ఆ పరిస్థితులను ఆయన ఆర్కెస్ట్రేట్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ఈ మాటను ఉపయోగించాలని నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రియులారా, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దిస్ వరల్డ్. గాడ్ హీ కంట్రోల్స్ ఆల్ హిస్టరీ. దేవుడు యొక్క సర్వ చరిత్రను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ మేరకు. ఎలా జరిగిస్తున్నాడంటే ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ మేరకు దేవుడు ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఎంతో గొప్పవని ఈ ఉదయకాలన గమనిస్తున్నాం. అవును ప్రియులారా, హీ ఈజ్ నెవర్ ఎర్లీ. ఎప్పటికే కానీ ఆయన కొంచెం అయ్యో బాబు, అయ్యో ఎందుకు ఇది త్వరగా జరిగిపోయింది అన్నటువంటి ఆశ్చర్యం దేవునికి ఎప్పటికీ లేదు. గాడ్ ఈస్ నెవర్ ఎర్లీ ఆర్ గాడ్ ఈస్ నెవర్ లేట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఆల్వేస్, ఆయన ఎప్పటికీ తన యొక్క టైంలో ఆయన ఆపరేట్ చేస్తాడన్నటువంటిది, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడన్నటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు సమస్తం పైన ఆయన అధికారము కలిగి ఆయన ఆధీనంలో మీరు, మీ కుటుంబము, మనము, మన సంఘము, మన జీవితాలు ఉన్నాయని ఈ ఉదయకాలన ఈ క్రిస్మస్ దినాన దేవుడు జ్ఞాపకం చేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అందుకనే ఒక సత్యం ఏంటంటే, ఇదిగో భయపడకుడి, టేక్ హార్ట్, ధైర్యం వహించి మనము యేసయ్య వైపు చూస్తూ ముందుకెళ్ళవలసినటువంటి రీతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ సెట్టింగ్ని ఆలోచన చేస్తూ ఉంటే ఈ చక్కగా ఈ గ్రంథకర్త ఏమి రాస్తున్నాడంటే, చూసారా, ఆ ప్రజా సంఖ్యలో రాయించుకోవటానికి అందరూ కూడా వేర్వేరు ప్రాంతాల నుండి తమ పట్టణమునకు వెళ్ళిరి అన్నటువంటి వాక్యాన్ని చూస్తుంటున్నాం. 4వ వచనాన్ని చూస్తే 2వ అధ్యాయం లూకా సువార్తలో, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలి చూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఈ 4 నుంచి 7 వచనాలు మనం గమనించినట్లయితే బెత్లెహేము ప్రాంతం ఆ టైంలో ఈ వాక్య భాగం ఆధారంగా మనకేమి అర్థమవుతుందంటే, ఆ ప్రాంతం అంతా ప్రజల చేత కిటకిటలాడుతూ ఉంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఊహించండి ప్రియులారా, వేరు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేసి ఉంటారు. వాళ్ళతో వాళ్ళ లగేజ్, వాళ్ళతో వారి యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వచ్చి ఉండింటారు.
ఆ బెత్లెహేంకు, అయ్యా ఎందుకు వెళ్తున్నారు బెత్లెహేం అంటే, అదిగో ఆ కైసర్ ఔగుస్తు వలన ఈ యొక్క ఆజ్ఞ జారీ చేయబడింది కదా, జనాభా లెక్కలు వేయించుకోవటానికి, మా పేరు నమోదు చేయించుకోవటానికి మేము వెళ్తూ ఉంటున్నాం. ప్రియ సంఘమా, ఈ పరిస్థితులలో ఆలోచన చేస్తూ వచ్చాను. బెత్లెహేం అది సామాన్యమైనటువంటి ప్రదేశమే. బెత్లెహేము అది ఒక చిన్న ప్రదేశమే. యోసేపు మరియలు ఆ బెత్లెహేంలోకి వెళ్ళి ఆ ప్రజా సంఖ్య వ్రాయించుకునేటప్పుడు యోసేపుకు మరియకు మైండ్లో ఏముందంటే, they were pregnant with the message of this Messiah. వారి ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, జోసెఫ్ ఏం చేస్తూ వచ్చాడంటే, మరియని ఎంత చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆయన అలా తీసుకుని రావాల్సి వచ్చిందో. ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో పుట్టబో శిశువు ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆ సందేశం యొక్క సంపూర్ణత ఒకవేళ అర్థం కాకపోయినా ఇది ఒక డివైన్ మిస్టరీ, ఒక దివ్యమైనటువంటి మర్మముగా ఆయన గుర్తించి ఒకవేళ ఉండి ఉంటాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారి మైండ్లో ఉన్నది ఏంటంటే, దేవుని దూత ద్వారా చెప్పబడినటువంటిది దేవుడు నెరవేర్చబోతున్నాడు. మరియా బెత్లెహేంకి వచ్చింది యోసేపుతో. అక్కడ ఏ ప్రదేశం దొరుకుతుంది అని బహుశా ఎదురు చూస్తూ ఉంటారు. మరియా నిండు చూలాలు. ఎప్పుడైనా మరి శిశువు జన్మించవచ్చు ఊహిస్తూ వచ్చాం. ఒక రైటర్ అంటాడు, మేరీస్ పెయిన్ఫుల్ గ్రోన్ మస్ట్ హ్యావ్ జోల్టెడ్ జోసెఫ్ అవే ఫ్రమ్ హిస్ థాట్స్. ఈ కష్టమంతా కూడా ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి ఈ పరిస్థితి అంతా, మరియ ఒక చిన్న అబ్బా అని మూలుగుతో యోసేపు అవన్నీ మర్చిపోయి మరియ దగ్గర అలా ఉండిపోయి మరియను జాగ్రత్తగా చూసుకుని ఉండింటాడేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రదేశం కొరకు వాళ్ళు ఎటు వెళ్ళాలని చూస్తూ ఒకవేళ ఉంటే వారికి సత్రంలో స్థలం లేకపోయింది. నిండుగా ఉంది సత్రమంతా. బహుశా నో వేకెన్సీ అన్నటువంటి బోర్డు కనపడిందేమో. బహుశా ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ నింపబడి ఆ సత్రాలలో, ఆ సత్రపు యజమాని అన్నాడు, అయ్యా లేవండి, లేవు, ఏం ఖాళీ లేదు అని చెప్పేసి. ఒక ఆయన ఉన్నాడు, బహుశా ఇదిగో జోసెఫ్కు ఆయన సమయము ఆసనం అవుతుంది అన్నటువంటి విషయం ఒకవేళ తెలిసి ఉండి ఉంటుంది. చాలా అర్జెంటుగా ఒక స్థలము కావాలి మరియ కోసమని ఆయన వెతుకుతూ ఒకవేళ ఉండింటాడేమో. అవును, ఏదో ఒకటి చేయాలి ఆయన. ఒకవేళ ధనవంతుడైంటే ఒక స్థలము ఆయనకి ఎలాగో ఒకలాగో మరి దొరికిండేదేమో. అయితే అక్కడ ఉన్నటువంటి సత్రము ఎలాగుందంటే, అవును ప్రియులరా, ప్రజలతో నింపబడింది. యోసేపుకు పలుకుబడి అక్కడ ఉందా? బహుశా లేదేమో. ఉన్నింటే అవన్నీ కూడా సరిగ్గా జరిగిపోయేవేమో యోసేపు కొరకు. ఆయన అంత పవర్ఫుల్ ప్రజలు ఆయనకు తెలుసా అంటే లేకపోయి ఉండొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రపంచంలో యోసేపుని చూస్తూ ఉంటే ఒకటి అర్థమవుతూ ఉంది. ఏంటంటే, ఎదిగో ఇఫ్ వీఆర్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్, లైఫ్ కుడ్ బి టఫ్. యోసేపు ఆ విషయాన్ని ఒకవేళ ఇక్కడ అనుభవిస్తున్నాడేమో. ఎట్టకేలకు మరియకు యోసేపుకు అక్కడ సత్రపు యజమాని ఏం చేశాడంటే, అయ్యా ఈ సత్రంలో స్థలం లేదు కానీ అదిగా అక్కడ పశువుల పాక ఉంది, అక్కడ ఒక స్థలం ఉంది అని చెప్పేసి వారికి ఇవ్వటం జరిగింది. వారు ఏం చేశారంటే ఆ పశువుల పాకకు వారు సెటిల్ అయిపోయారు. ఆ పశువుల పాకకు వెళ్తేనే అక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి ప్రజలు కాదు కానీ అక్కడ పశువులు ఉన్నాయి. అక్కడ ఏమి ఉందంటే అదిగో ఒకలాంటి పశువుల వాసన వస్తూ ఉంది. వాటి శబ్దం ఒకవేళ వినపడుతూ ఒకవేళ ఉండొచ్చేమో ప్రియులరా. అవును, ఆ యొక్క పశువుల పాకలో దేవుని కుమారుణ్ణి అక్కడ ఉంచినటువంటి రీతి వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఇది చాలా అన్యూజువల్ ప్లేస్ అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే ప్రియులరా. అక్కడ ఇమ్మీడియట్ విట్నెసెస్ యేసయ్య జననాన్ని ఫస్ట్ చూసినటువంటి వారు ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే, నా మట్టుకైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పశువులు బహుశా యేసు ప్రభువును అలా చూస్తుంటాయేమో కానీ అవి మాట్లాడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దీన స్థితి, ఆ
ఆ దీన దయనీయ స్థితిని యోసేపు చూస్తూ ఉన్నాడు, మరియా చూస్తూ ఉంటది. అనుకునింటారేమో, నజరేతు అంటే ఎలాగుండిండదో, నజరేతు ప్రాంతం అంటే మా పరిస్థితులు వేరే కాబోలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నెరవేర్చబడతా ఉంది, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అవును, పౌలు భక్తుడు తన యొక్క పత్రికలు రాసినట్లు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 8, 9 వచనాల వరకు గమనించినట్లయితే ఆయన ఏం చేశాడంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకంలో ఆయన దాసుని స్వరూపము ఆయన ధరించినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ has emptied himself when he left the throne room of heaven. పరలోకపు ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క వైభవాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే తను తాను రిక్తినిగా చేసుకుని పశువుల పాకలో ఉండినట్లుగా గమనిస్తుంటున్నాం. ఒక రైటర్ అంటాడు, గాడ్ కుడ్ హ్యావ్ చోజన్ టు బి బోర్న్ ఇన్ ఎ ప్యాలెస్. దేవుడు ఒకవేళ ఆ రాజభవనంలో జన్మించటానికి ఒకవేళ ఇష్టపడి ఉండినవాడు, కానీ ఆర్ ద కారిడార్స్ ఆఫ్ పవర్, ఈ అధికారపు ఈ ప్రాంతాల్లో జన్మించటానికి, ఆర్ ద ల్యాప్ ఆఫ్ లగ్జరీ అండ్ ప్రివిలేజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి అతులదూగుతున్నటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతాల దేవుడు అట్లా వేసి యేసు ప్రభుని జన్మింపజేసింటాడు. కానీ ఆయన అలా చేయటానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియులారా, దయచేసి గమనించాలి, ఆయన పేద ప్రజల మధ్య జన్మించటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఎందుకు జన్మించాడంటే, ఇదిగో వాస్తవానికి మనకందరికీ తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే, సో దాట్ యూ అండ్ ఐ మైట్ హ్యావ్ ఎ ప్లేస్ విత్ him in the heavenly places, my friend. This is the purpose. దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ వైభవాన్ని ఇవ్వటానికి ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని ఈ లోకంలో పశువుల పాకలో ఆయన ఉంచినటువంటి రీతిని గమనిస్తున్నాం. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చక్కని సంకేతము. వాట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ దిస్ టేబుల్? ఇది యొక్క పశువుల పాక యొక్క వేదాంతం ఏంటండి అని ఆలోచన చేస్తే బాగా గమనించాలి. ఇది ఒక సంకేతము ఏంటంటే, ఆయన రాజ్యంలో చాలా వ్యత్యాసమైనటువంటి రాజ్యంగా ఉంటుంది. ఇట్ వాస్ ఎ సైన్ దట్ హిస్ కింగ్డమ్, పవర్ అండ్ గ్లోరీ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్. ఆయన రాజ్యం, ఆయన అధికారము, అవును ప్రియులారా, ఆయన మహిమ ఒక వ్యత్యాసముతో కూడినటువంటిదిగా ఉంటున్నటువంటి దానికి ఈ పశువుల పాక ఒక అద్భుతమైనటువంటి సంకేతం. ఎ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ ఎ స్టేబుల్. దీనిని నేను ఏం రాశానంటే, ఇట్స్ ఎ పారాడాక్స్ అని చెప్పి రాశాను ఇక్కడ నేనైతే. ఇట్స్ ఎ పారాడాక్స్ టు ఎ హ్యూమన్ ఐ. మనిషి యొక్క నేత్రాలకు ఇదొక పారాడాక్స్గా, పరస్పర వైరుధ్యమైనటువంటి మాటగా కనబడుతుంది. ఎందుకంటే ప్రియులారా, ఆ దేవునికి ఆ వైభవం ఉండాల్సింది ఆయన పశువుల పాక ఎన్నుకోవటం. అవును ప్రియులారా, ఆయన తను తాను తగ్గించుకున్నటువంటి రీతి గమనిస్తుంటున్నా. క్రైస్ట్ వాజ్ బోర్న్ ఇన్ ఎ స్టేబుల్, ప్లేస్డ్ ఇన్ ఎ స్టేబుల్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. ఆయన యొక్క తగ్గింపు ఆయన వినయాన్ని బట్టి మాత్రమే కాదు, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆయన గుణమును బట్టి కాదు, ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన ఇచ్చేటువంటి సందేశాన్ని బట్టి మాత్రమే కాదు. కానీ ఈ లేఖనంలో ఒక మంచి మాట ఉంటుంది, సత్రములో ఆయనకు స్థలం లేనందున. ప్రియ సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి రీతి ఎంత గొప్పది. సత్రంలో స్థలం లేకినందున పశువుల పాకలో. అయితే ఒక మాట, ఆయన ఈ లోకానికి ఆ పశువుల పాక చూస్ చేసుకునేది ఎందుకంటే, భక్తుడైనటువంటి యోహాన్ గారు, సో దట్ హీ మైట్ డ్వెల్ అమంగ్ us, మన మధ్య ఆయన నివాసము చేయటానికి ఆయన ఆ స్థలాన్ని ఎన్నుకున్నట్లుగా గమనిస్తున్నా. ప్రియులారా, ఈ ఉదయకాలన దేవునికి మన జీవితంలో ఒక స్థానం ఉందా? దేవునికి ఎలాంటి స్థానాన్ని మనం ఇచ్చాము ప్రేమైన దేవుని బిడ్డలారా?
హీ వాస్ ప్లేస్డ్ ఇన్ అ మేంజర్. ఆ పశువుల పాకలో ఆయనను పెట్టారు. కనుక మన పరిస్థితిని దేవుడు చూసి మనలను ఒక షెపర్డ్గా, ఒక గొర్రెల కాపరిగా ఆయన భుజముల మీద మనల్ని మోసుకొని తన భుజముల పైన ఒక స్థానాన్ని మనకి ఇవ్వటానికి, అవును ప్రియులరా, he took the place in a manger, a box to feed the animals. ఆయన భుజముల పైన ఇదిగో ఆ గొర్రెల కాపరి గొర్రెను మోసుకొని, ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని, ఆ షోల్డర్స్ ఫర్మ్ అండ్ సేఫ్గా ఉంటాయని తెలిసి ఆ షెపర్డ్ ఏం చేస్తాడంటే he carries the lamb and places that lamb on his shoulders. ఏం ప్లేస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుంచి బహుశా ఆ గొర్రెపిల్ల అంతటిని చూస్తా ఉన్నప్పుడు, హే ఏంటి అక్కడ పైన ఎక్కామంటే, ఐఎమ్ ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్, ఐఎమ్ ఇన్ ద ఫర్మ్ ప్లేస్, ఐఎమ్ సీటెడ్ అట్ ద రైట్ ప్లేస్. ఎక్కడ ఉన్నావంటే దేవుని యొక్క భుజముల మీద. ప్రియమైన దేవుని సంగమా, ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ ఉదయకాల సమయాన మన హృదయంలో దేవునికి ఎలాంటి స్థానం ఇచ్చా. ఈ క్రిస్మస్ దినాన ఒక చక్కని అవకాశాన్ని దేవుడు మనకు ఆయన ఇస్తుంటున్నాడు. అదేంటంటే, ఇంకా ఎవరైనా ప్రభువుకు తమ జీవితంలో స్థానం ఇవ్వకపోతే ఆయనకు సరి అయిన స్థానాన్ని మన జీవితంలో ఆయన చూడాలని కోరుతుంటున్నాడు. ఇదివరకు చెప్పింటాను అనుకుంటున్నాను, లాంగ్ టైం బ్యాక్ ఆ ఇళ్లలో గోడకు ఒక చిన్న వాల్డ్ పీస్ ఉండేది. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్, ది అన్సీన్ గెస్ట్ and the silent listener of every conversation. వాస్తవానికి అవి రెండు కరెక్షన్స్ జరగాల. ఆయన అన్సీన్ గెస్ట్ కాదు, కానీ హీ హ్యాస్ టు బి ద హోస్ట్. మేబీ ఫర్ సర్టన్ టైమ్ ఆయన సైలెంట్ లిజనర్గా ఉండి ఉండొచ్చు, కానీ హీ హ్యాస్ టు బి అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. యేసుని మన లైఫ్లోకి ఆహ్వానిస్తే ఆయన ఒక యజమానుడిగా, ఆయన మన జీవితంలో ఒక ఓనర్గా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతకంటే తక్కువ ఉంటే ఆయన ఇష్టపడ్డు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అట్టి కృపను మనకు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, చివరిగా వచ్చేస్తా ఉన్నాను. ఈ వార్తను విన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, గొర్రెల కాపర్లు మైదానంలో ఉన్నారు, రాత్రి వేళ మందను కాచుకుంటా ఉన్నారు. దేవుని దూత వచ్చేసి ఆ గొర్రెల కాపర్లతో అనౌన్స్ చేయటం జరుగుతూ వచ్చింది. చాలా చక్కగా ఏంటంటే, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. 10వ వచనం 2వ అధ్యాయం లూకా సువార్త. ఇదిగో ప్రజలందరికీ, అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, షెపర్డ్స్ అండ్ ద సేవియర్. యేసు ప్రభు సీజర్ అగస్టస్ టైంలో జన్మించకుండా ఒకవేళ ఈ క్వీన్ ఎలిజబెత్ గారి ఆ పాలనలో ఆ టైంలో ఉంటే, ఈ ట్రంప్ అన్నటువంటి ఆయన టైంలో ఒకవేళ యేసు ప్రభు జన్మించి ఉండింటే, ఒకవేళ ఇలాంటి గ్రేట్ లీడర్స్ లైక్ పుటిన్ అనుకుందాం, అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ టైంలో యేసు ప్రభు జన్మించితే ఎలాంటి వ్యత్యాసం ఉండేదంటారు? న్యూస్లో వచ్చేదా? లేదే.
ఈ యేసయ్య జనన వార్త ఆ దినాల్లో మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు అందించబడింది. రోమ్లో సెనేటర్స్ ఉన్నారు. సెనేటర్స్ అంటారు వాళ్ళను, సెనేట్ మెంబర్స్, సెనేటర్స్. చాలా ఉన్నతమైనటువంటి అధికారం అది, రోమ్ సెనేట్. యెరూషలేంలో రాజులు ఉన్నారు ఆ టైంలో. ఏథెన్స్, గ్రీస్, ఆ ప్రాంతంలో ఏథెన్స్లో తత్వవేత్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. కానీ ఈ న్యూస్ ఏమైందంటే, ఆ పొలంలో తమ మందను కాచుకుంటున్నటువంటి ఈ యొక్క గొర్రెల కాపరులకు అది అందజేయబడతా ఉంది. నాకు అనిపిస్తూ వచ్చింది, సెక్యులర్ టర్మ్స్ మామూలుగా మాట్లాడుతుంటే దిస్ ఈజ్ అ మాకరీ అండి అంటారేమో. నేను అంటాను దీస్ ఆర్ గాడ్స్ డైనమిక్స్ అంటాను నేనైతే. వై డు సే, ఎందుకు ఇలా అంటారంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 26 నుండి 29 వచన భాగాలు ఉన్నటువంటి వాక్య భాగములు చూస్తే, ఆయన బలవంతులను సిగ్గుపరచటానికి, ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు లోకంలో ఏం చేశాడంటే బలహీనులను ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆయన ఇదిగో జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన పైన ఆధారపడేటువంటి వారు. ప్రియులారా, ఎవరైతే దీనులై ఆయన కృప కొరకు ఎదురు చూస్తుంటారో వారి యందు దేవుడు లక్ష్యం ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ గమనిస్తుంటున్నాం. షెపర్డ్స్ దగ్గరికి వస్తూ ఉంటే, అవును ప్రియులారా, ఏంజల్స్ చెప్తున్నారు. ఇదిగో మీకు ఒక మాట మీకు చెప్పాలి. అదేంటంటే, ఆయన ఎక్కడ పెడతారంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండటం మీరు చూచిదరని చెప్పి ఈ దూత వారికి తెలియజేయటం అన్నటువంటి జరుగుతుంది. సంఘమా, ఈ ఉదయకాల సమయాన ఈ రక్షకుడైన క్రీస్తును మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ రక్షకుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కదా, ఈ కీర్తనల భాగంలో 98వ కీర్తనలో మనము చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే, మీ బైబిల్స్ దయచేసి 98వ కీర్తన మీరు చూడవలసిందిగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. 98వ కీర్తనలో రక్షణ చాలా గొప్పదిగా ఇక్కడ గమనిస్తుంటున్నాం. 2వ వచనం, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇది దేవుని కార్యం. ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే తన రక్షణను ఆయన వెల్లడి చేసి ఉన్నాడు. గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ సాల్వేషన్ టు పీపుల్ అని ఇక్కడ గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికని గమనించాలి. అందుకని పాత నిబంధన గ్రంథంలో రక్షణ అన్నటువంటి ప్రస్తావన వస్తే ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ టర్మ్ అని చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. అందుకని ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని అన్నాడు. దేవుడు తన ప్రజలను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల కృపను వెల్లడి చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల కృప విశ్వాస్యతను ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఒక మాట గమనించాలి, రక్షణ కేవలము ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నో వన్ కెన్ మిస్ ద సాల్వేషన్ దట్ గాడ్ రివీల్స్ టు హిస్ పీపుల్. భూనివాసులందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే తన రక్షణను ఏదైతే కలుగజేశాడో బయలుపరిచాడో ప్రజలు చూసినట్లుగా వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమా, ఈ యొక్క చక్కని ఉదయకాల సమయాన నేను మనవి చేస్తుంటున్నాను. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముంటుందంటే చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇదిగో యెషయా మొద్దు నుండి, ఎవరైనా చెప్పగలరండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. అవును ప్రియులారా, దేవుడు చిగురింప చేశాడు. ఆ మొద్దు నుండి అయిపోయింది లైఫ్ అనుకున్నారేమో.
దేర్ ఇస్ నో హోప్ అనుకున్నారేమో. ద వరల్డ్ ఇస్ torn apart అనుకుంటున్నారేమో. ఈ ప్రపంచం అంతా చిన్న భిన్నమవుతున్నటువంటి పరిస్థితి అనుకున్నారు. మోడిబారిపోయింది అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏం చేస్తూ ఈ వాగ్దానం చేస్తున్నాడంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినని చెప్పి వాక్యంలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మీరు నాతో కలిసి మీ బైబిల్స్ ఉంటే రావాల్సిందిగా ఆహ్వానిస్తుంటున్నాను. అవును ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి ఆయన జరిగించును. దేవుడి యొక్క కార్యాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. రక్షణ అది దేవుని సొంతం. రక్షణ ఆ ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే అది దొరుకుతుందని ఈ ఉదయకాలన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ క్వాలిఫైస్ జీసస్ టు బి ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్? ఈ లోకానికి ఈ యేసుక్రీస్తు రక్షణ అని చెప్పడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటండి దానికి అర్హత అంటే, దయచేసి గమనించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుడుతుంది అని చెప్పి వాగ్దానం చేయబడినటువంటి ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తులో ఆ వాగ్దానం నెరవేరబడినట్లు వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఈ రక్షకునికి ఉండవలసినటువంటి ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రియులారా, హీ హ్యాస్ టు బి సిన్లెస్. ఆయన పాపరహితుడిగా ఉండాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో వాక్యంలో గమనించినట్లయితే ఈ గ్రంథకర్త చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ వ్రాయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రియులారా, చూసారా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండనని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఈ లోక రక్షకుడు అయితే వాట్ షుడ్ బి హిస్ క్వాలిఫికేషన్ అంటే, ఆయన పాపరహితుడిగా ఉండాలి. ఆయన వాగ్దానము చేయబడిన ఆ దేవుని కుమారుడే ఉండాలి. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయంటే అవి క్రీస్తులోనే నెరవేర్చబడ్డాయి. దట్ క్వాలిఫైస్ జీసస్ టు బి ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని ఈరోజు ప్రభునామన ఈ వాక్యంలో నుంచి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ సంబరాల్లో మనమందరము దేవుని స్తుతిస్తున్నాం, మనం పండుగ చేసుకుంటున్నాం. ఇది ఒక ఆరాధన పండుగ, ఇది ఒక ప్రేమ పండుగ, ఇది ఒక ప్రభు పండుగ, ఇది దేవుని స్తుతుల పండుగ. అవును ప్రియులారా, ఇది ఒక రక్షణ పండుగ అని తెలియజేయటానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఈ ఉదయకాల సమయాన నీ జీవితంలో పాపాన్ని తీసివేయటానికి ఈ పుణ్యుడైన పాపరహితుడైన ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముని మోసి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగా ఆయన లేచినటువంటి విజయ వీరుడిగా ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఈ ఉదయకాలన ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రిస్మస్ ఏంటి అంటే, ఈ రక్షకుణ్ణి ఆ పశువుల పాకలోనే పెట్టద్దండి, ఈ రక్షకుణ్ణి ఆ బెత్లెహేములోనే పెట్టద్దండి, ఈ రక్షకుణ్ణి ఇదిగో ఆ ప్రాంతాల్లోనే మిగిలి పెట్టద్దండి. కానీ ఆ రక్షకుని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ మనకు కలుగుతుంది. దేవునితో ఒక చక్కని బంధంలోనికి మనం వస్తాం. ప్రియులరా, ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరిని? ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఎందరైతే తమ జీవితంలోనికి అంగీకరిస్తారో వారందరికీ దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని తీర్చిదిద్ది ఆయన ప్రేమతో నింపి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ ఉదయకాల సమయాన ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సెట్టింగ్ని చూసాం. యేసయ్య జన్మించినటువంటి ఆ సెట్టింగ్ని చూస్తున్నప్పుడు దేవుడు సమస్తం పైన ఆయన అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడని గుర్తిస్తుంటున్నాం. ఆ సెట్టింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక స్టేబుల్ పశువుల పాకం చూస్తున్నప్పుడు దేవుడు దయనీయ పరిస్థితికి వచ్చాడు. కారణం ఏంటంటే, మనల్ని లేవనెత్తి ఆశీర్వదించి ఆయన ఉన్న చోట్లో మనల్ని తీసుకుని అక్కడ కూర్చుండబెట్టడానికి అది దేవుని యొక్క కార్యమై ఉంది. ప్రియులారా, చివరిగా ఇదిగో ఈ యొక్క షెపర్డ్స్ అండ్ ద సేవియర్, ఈ గొర్రెల కాపర్లు ఈ యొక్క రక్షకుడైన ఈ యొక్క యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు సామాన్య ప్రజలకు మాకు దేవునితో యాక్సెస్ ఉండదేమో అనుకున్నారు. కానీ యేసయ్య సామాన్యుల దగ్గరికి ఆ సందేశం తీసుకుని వచ్చాడు. గొర్రెల కాపర్లు ఏం చేశారు? తర్వాత వాళ్ళు బయలుదేరి బెత్లెహేమునకు వచ్చి అక్కడ శిశువును చూసి తమతో దేవదూతలు చెప్పిన మాటలన్నీ కూడా పంచుకున్నారు.
పంచుకుని ఏం చేశారంటే, యేసయ్య మాకు ఒక రక్షకుడు, మా మెస్సయ్య అని చెప్పి అందరికీ ప్రకటించడం మొదలుపెట్టారు. ఈరోజు క్వైర్ సాంగ్, ఇట్ వాజ్ అ వెరీ వెరీ అప్రోప్రియేట్ సాంగ్. ఆ సంఘమంతా చేయవలసింది ఏంటంటే, ఆ గొర్రెల కాపర్ల వలె ఈ రక్షణ సందేశాన్ని యేసుక్రీస్తులో ఉందని లోకానికి వెళ్ళి ప్రకటించవలసినటువంటి బాధ్యత దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రండి ప్రియులరా, తలలు వంచి కొద్ది నిమిషాలు దేవుని వైపు చూస్తాం. ఆయన రక్షణ ఎంతో గొప్పది, ఎంతో ప్రశస్తమైనది. నీ హృదయంలో ఆయన జన్మించటానికి, నీ హృదయంలో ఒక స్థానము ఆయనకు ఇవ్వటానికి నీవు సిద్ధమా? ఈ ఉదయకాలన 1000 సార్లు బెత్లెహేంలో జన్మించిన, ఒకవేళ నీ హృదయంలో చోటు లేకపోతే అది క్రిస్మసే కాదు. నీ జీవితానికి దేవుడిస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యంలో ఉన్న ఈ గొప్ప సత్యాన్ని చూసి ఈ క్రిస్మస్ ఆనందం ఈ క్రీస్తులో ఉందని గమనిస్తాం. మన జీవితంలో దేవుడు ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఆయన సమస్తాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన పాపరహితుడు. ఆయన తన నిష్కల్మషమైన, నిందారహితమైన, అమూల్యమైన తన రక్తాన్ని సిలువపై ఆయన కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అది నీ కోసము చేసిన ప్రేమ త్యాగం. అదే, దానిని పెడచెవి పెట్టద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ ఆనందము ఈ క్రీస్తులో ఉంది. ఈ క్రిస్మస్ ఆనందం ఆయన ఇస్తున్న ఆ రక్షణలో ఉంది. వస్తామా ఆ యేసే దగ్గరికి? ఆయన ప్రశస్తమైన ప్రేమ నీకు ఆయన అందజేస్తూ ఉన్నాడు. అంగీకరించిన నీవు ధన్యుడవు. గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన ఈ శ్రేష్టమైన ఈ ఆరాధన సమయాన్ని మీరు మాకు దయచేశారు. మీ మందిరంలో, మీ సన్నిధిలో మేమందరం కూడా మేము ఈ రీతిగా కూర్చోగలిగాం. ఇది మీ యొక్క కృప, ఇది మీ యొక్క ప్రణాళిక. మమ్మను దీవించండి. ఆ గొప్ప రక్షణ ఆనందం సర్వలోకానికి మీరు అందిస్తుండగా, మాకు, మా కుటుంబానికి, మా సమాజానికి ఆ రక్షణ ఆనందాన్ని మేము స్వతంత్రించుకొని, సొంతం చేసుకుని మరికొందరికి పంచుకోవటానికి సహాయం చేయమని. క్రీస్తు ప్రేమ తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శుభ సందేశాన్ని విని మీ చెంతకు రావటానికి, మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడానికి సహాయం చేయమని, సంఘాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.